ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఛానల్ కుటుంబ సభ్యులు చాలామంది గురువుగారు వినాయక చవితి వ్రతం గురించి వీడియో చేయండి అని కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఈ వీడియోలో మనము వినాయక చవితి ఎలా జరుపుకోవాలి, వినాయక చవితి రోజు ఏ తప్పులను చేయకూడదు, ముఖ్యంగా వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుణ్ణి ఎలా ప్రతిష్టాపన చేసి పూజించాలి, అదేవిధంగా వినాయక చవితి రోజు అస్సలు మనం చేయకూడనటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల్ని గనక చేసినట్లయితే విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఎప్పటికీ కలగదు. విఘ్నేశ్వరుడు ఆగ్రహించి మనల్ని శపిస్తాడు. ఆ తప్పులు ఏవో మీరు తెలుసుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియజేయండి. ఈ 2025 సంవత్సరంలో ఆగస్టు నెలలో 27వ తారీఖు బుధవారం రోజు మనము వినాయక చవితిని జరుపుకోవాలి. ఆదౌ పూజ్యో గణాధిపః అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మన సనాతన ధర్మంలో మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు, కానీ మనం ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం. ఎందుకంటే అన్ని విఘ్నాలను తొలగించేటువంటి దైవము విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుణ్ణి పూజించకుండా ఏ శుభకార్యము మనము ప్రారంభించము. విఘ్నేశ్వరుణ్ణి పూజించినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము కూడా మనకు కలుగుతుంది. మహాగణపతి అనుగ్రహం ఉంటే మన విఘ్నాలు, మన కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మనకు కలుగుతుంది. అంతేకాదు సకల సంపదలను, ఆయురారోగ్యాలని కూడా మహాగణపతి మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి మహాగణపతి పూజలో కొన్ని పొరపాట్లను అంటే తప్పులను అస్సలు చేయకూడదు అని ఋషులు మనకు ఏనాడో చెప్పి ఉన్నారు. గణపతి పూజలో తులసి నిషిద్ధము. అంటే మహాగణపతికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము తులసిని సమర్పించకూడదు, తులసి దళాలతో మహాగణపతిని పూజించకూడదు అని మనకు ఏనాడో పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. ఇక్కడ వెంటనే మనందరికీ ఒక అనుమానం వస్తుంది. అదేమిటంటే, గురువుగారు వినాయక చవితి రోజు 21 రకాల పత్రితో మహాగణపతిని పూజిస్తాం కదా, అందులో తులసి పత్రం సమర్పయామి అని ఉంది కదా, అప్పుడు ఎలా మరి అంటే చూడండి, పత్రి పూజలో మాత్రం ఒకే ఒక తులసి దళాన్ని మహాగణపతికి సమర్పించవచ్చు. అంతేగాని తులసి మాల కట్టివేయడము, తులసితో అర్చన చేయడము ఇటువంటి పనులను చేయకూడదు. కొంతమంది అయితే ఈ పత్రి పూజలో కూడా మహాగణపతికి తులసిని సమర్పించరు. తులసి పత్రం సమర్పయామి అని వచ్చినప్పుడు దూర్వాయుగ్మం అంటే గరుకను సమర్పిస్తారు. కాబట్టి తులసి మహాగణపతి పూజలో నిషిద్ధము. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మహాగణపతి పూజలో తులసిని అస్సలు వినియోగించకూడదు. ఇక రెండవ విషయం, వినాయక చవితి రోజు చంద్ర దర్శనం అస్సలు చేయకూడదు. అంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి మనము చూడకూడదు. అలా చూసినట్లయితే నీలాపనిందలు వస్తాయి. ఇది మనకు పురాణాల్లోనే ఉంది. మహాగణపతి ఒకసారి భూలోకంలో కుడుములు, ఉండ్రాళ్ళు, పిండి వంటలంతా కూడా తినేసి కైలాసానికి వెళతాడు. అక్కడ పార్వతీ పరమేశ్వర్లకు ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులకు నమస్కారం చేయబోతూ ఉంటే మహాగణపతి కడుపు పెద్దగా ఉంటుంది, లంబోదరుడు కదా. అప్పుడు పరమేశ్వరుడి జటాజూటంలో ఉండే చంద్రుడు పక్కుమని నవ్వుతాడన్నమాట. అప్పుడు చంద్రుడి యొక్క దృష్టి దోషం సోకి మహాగణపతి కడుపు పగిలిపోతుంది, కుడుములు ఉండ్రాళ్ళంతా కూడా బయట వచ్చేస్తుంది. అప్పుడు మహాగణపతి శపిస్తాడు, ఓరి చంద్ర, నా అవస్థను చూసి నువ్వు నవ్వావు కాబట్టి నీ ముఖం చూసినటువంటి వాళ్ళు నవ్వుల పాలైపోతారు, వాళ్లకు నీలాపనిందలు వస్తుంది అని శపిస్తాడు. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వర్లు వచ్చి ఆ కుడుములు ఉండ్రాళ్ళంతా కూడా మహాగణపతి బొజ్జలో పెట్టి ఒక సర్పాన్ని తెచ్చి మహాగణపతి కడుపుకు చుడతారన్నమాట. అప్పుడు చంద్రుడు వెంటనే తన తప్పుని తెలుసుకొని వచ్చి మహాగణపతి పాదాలను పట్టుకొని ఏడుస్తాడు, స్వామి, నా ముఖం చూస్తే నీలాప నిందలు వస్తుందా? ప్రపంచంలో నన్ను చూడకుండా ఎవరైనా ఉండగలరా? ఎందుకంటే నేను వెన్నెల్ని కురిపించేటువంటి వాణ్ణి, నెలరాజుని, కాబట్టి నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుంటే అప్పుడు మహాగణపతి, సరే, నీ శాపం పూర్తిగా వెనక్కి తీసుకోవడం కుదరదు, సంవత్సరం మొత్తం నిన్ను చూడవచ్చు, కానీ
భాద్రపద శుక్ల చవితి యందు ఎవరైతే నిన్ను చూస్తారో వారికి నీలాప నిందలు వస్తుంది అని మహాగణపతి చెబుతాడు. కాబట్టి వినాయక చవితి రోజు చంద్ర దర్శనం చేయకూడదు. ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూస్తే ఏం పరిహారం చేసుకోవాలో రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక మూడవ విషయం, మహాగణపతి అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కలగాలంటే పాల వెల్లి కట్టి తీరాలి. అంటే మహాగణపతిని ఎక్కడైతే మనం ప్రతిష్టాపన చేస్తామో అక్కడ మహాగణపతి పైన 3 కర్రలు ట్రయాంగిల్ షేప్లో కట్టి దానికి చక్కగా జామ పళ్ళు, సీతాఫలం కాయలు, దానిమ్మ కాయలు, అరటి పళ్ళు ఇవన్నీ కట్టి దానితో పాటు గరిక, మామిడాకులు అన్నీ కూడా వేలాడదీయాలన్నమాట. ఇంట్లో మనం మహాగణపతి పూజ చేసినా పాలవెల్లి కట్టాలి. వినాయక మంటపం దగ్గర కూడా పాలవెల్లి కడితే చాలా మంచిది. కొన్ని సాంప్రదాయాల ప్రకారం కొంతమందికి ఆనవాయితీ ఉండదు పాలవెల్లి కట్టడము. అలాగే అయినా కూడా మహాగణపతిని పూజించుకోవచ్చు, తప్పు లేదు. కానీ పాలవెల్లి కట్టినట్లయితే మహాగణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది ఇంతకు పూర్వము మేము పాలవెల్లి కట్టలేదు గురువుగారు, ఈసారి కట్టుకోవచ్చా అంటే చక్కగా కట్టుకొని పాలవెల్లిని మహాగణపతిని పూజించవచ్చు. 4వ విషయం, మహాగణపతి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే బంకమట్టితో తయారు చేసినటువంటి గణపతిని మాత్రమే తెచ్చి పూజించండి. పిఓపితో చేసినటువంటి గణపతి, అదేవిధంగా న్యూస్ పేపర్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి గణపతి, కెమికల్స్తో చేసినటువంటి గణపతి విగ్రహాలని తెచ్చి పూజించినట్లయితే ఎటువంటి ఫలితము కూడా ఉండదు. బంకమట్టితో చేసినటువంటి గణపతిని తెచ్చి మాత్రమే పూజించండి. 5వ విషయం, మహాగణపతి విగ్రహాన్ని కొని తెచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని విషయాలను గమనించండి. మహాగణపతి చతుర్భుజుడై ఉండాలి. అంటే మహాగణపతికి 4 చేతులు మాత్రమే ఉండాలి. 8 చేతులు, 12 చేతులు, 16 చేతులు ఉన్నటువంటి గణపతిని తెచ్చి పూజించకూడదు. మహాగణపతి చేతుల్లో పాశము, అంకుశము ఉండాలి. అదేవిధంగా మోదక హస్తుడై ఉండాలి. అభయ హస్తాన్ని చూపిస్తూ ఉండాలి మహాగణపతి. ఇంకొక విషయం ఏమిటంటే మహాగణపతి భిన్నదంతుడై ఉండాలి. అంటే 2 దంతాలు పూర్తిగా ఉండకూడదు. మహాగణపతికి ఒక దంతం పూర్తిగా ఉండాలి, మరి ఒక దంతం భిన్నదంతం అయి ఉండాలి. అదేవిధంగా మహాగణపతికి యజ్ఞోపవీతం ఉండాలి. యజ్ఞోపవీతం ఆ బొమ్మలో లేకపోయినా మీరైనా సమర్పించాలి. అదేవిధంగా బొజ్జకు నాగాభరణం ఉండాలి. అంటే కడుపు చుట్టూ నాగాభరణం ఉండాలి. మహాగణపతి పాదాల దగ్గర తప్పకుండా మూషికుడు ఉండాలి. అంటే ఎలుక ఉండాలి. ఈ మధ్యన చేస్తున్నటువంటి మహాగణపతి విగ్రహాల దగ్గర ఆ మూషికం ఉండడం లేదు. మూషికం ఆయన వాహనం. ఆయనను సింహం పైన, ఆవు పైన, అదేవిధంగా నెమలి పైన, శేషపాన్పు పైన అంతా కూడా తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన మూషిక వాహనుడు. ఏ వాహనం పైన కూర్చొని ఉన్నా కూడా పాదాల దగ్గర తప్పకుండా మూషికం ఉండి తీరాలి. మహాగణపతిని తెచ్చేటప్పుడు సాంప్రదాయబద్ధంగా ఉన్న గణపతిని మాత్రమే తేవాలండి. బాహుబలి గణపతి అని, గబ్బర్ సింగ్ గణపతి అని, పుష్ప 2 గణపతి అని, అదేవిధంగా ఏదో మెకానిక్ గణపతి అని ఇవంతా కూడా అమ్ముతూ ఉన్నారు. బాహుబలి గణపతి అని అమ్ముతూ ఉన్నారు మార్కెట్లో. శివలింగాన్ని పట్టుకొని ఉంటాడు 6 ప్యాక్తో. మహాగణపతి లంబోదరుడు, ఆయనకు బొజ్జ ఉండాలి. 6 ప్యాక్స్ ఏంటండి? చేసి అమ్మేటువంటి వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు, కొని తెచ్చుకునేటువంటి మనకైనా బుద్ధి ఉండాలి కదా. గబ్బర్ సింగ్ గణపతి అని కూడా అమ్ముతూ ఉన్నారు. పోలీస్ డ్రెస్ వేసి చేతిలో గన్ను పెట్టి ఇటువంటి గణపతులంతా తెచ్చి పూజించినట్లయితే ఎటువంటి ఫలితము ఉండదు. ఇటువంటి వికృత చేష్టలు ఎవరైనా మీ దరిదాపుల్లో చేస్తూ ఉంటే ఖండించండి. మీ పిల్లలు ఇటువంటి పనులు చేస్తూ ఉంటే కూడా అలా చేయకూడదు అని మీ పిల్లలకు మీరు సర్ది చెప్పండి. మంటపాల్లో ఇటువంటి బొమ్మల్ని పెట్టడానికి మేము ఒప్పుకోము అని చెప్పి మీరు కాస్త గట్టిగా చెబితే వాళ్ళు వింటారు. లేకపోతే అన్ని మతస్థులకు మనం చులకనైపోతాము. మన దేవీ దేవతల్ని మనమే అవమానించినటువంటి వాళ్ళమైతాము. మహాగణపతి పండుగ రోజు మనకు పుణ్యం కాదు కదా, పాపం చుట్టుకుంటుంది. మహాగణపతి మనల్ని శపిస్తాడు. ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత విషయం, రౌడీజం చేసి, దాదాగిరి చేసి మహాగణపతిని పూజించినట్లయితే ఎటువంటి ఫలితము కూడా ఉండదు. ఈ మధ్యన కొంతమంది యువకులు, కాలేజ్ స్టూడెంట్లు దారికి అడ్డంగా దారం కట్టేసి కర్రలు పట్టుకొని గణపతి చందా ఇస్తేనే దారి వదులుతాం, లేకపోతే దారి వదలము అని చెప్పి చాలా అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారండి.
మొన్న ఈ మధ్యనే నేను చూశాను, ఒక ఆయన నేను హాస్పిటల్కి వెళ్ళాలి అర్జెంటుగా, అక్కడ పేషెంట్ ఉన్నాడు, దారి వదలండి అంటే లేదు 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 మీరు డబ్బులు ఇస్తేనే దారి వదులుతామని అక్కడే ఆపేశారండి. ఉద్యోగం లేక, సంపాదన లేక, జోబీలో పైసా లేక రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళని ఆపేసి మీరు చందా ఇవ్వకపోతే మీ మీద నీళ్లు పోసేస్తాం, రంగులు పూసేస్తామని భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని మహాగణపతిని పూజిస్తే ఎటువంటి ఫలితము ఉండదు. అలా పూజించమని మహాగణపతి చెప్పాడా? మనకు పురాణాల్లో చెప్పారా? దయచేసి అటువంటి పనులు చేయకండి. మీరు ప్రేమగా అడగండి, ఇస్తే తీసుకోండి, లేకపోతే మీరు మౌనంగా వచ్చేసేయండి. అంతేగాని అందరి దగ్గర రౌడీజం చేసి, దాదాగిరి చేసి, డబ్బులు వసూలు చేసి మహాగణపతిని పూజిస్తే ఎటువంటి ఫలితము ఉండదు. ఇక ఆ తర్వాత వినాయక చవితి మంటపాల దగ్గర భక్తి పాటలు మాత్రమే పెట్టాలి. పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటి పాటలు, అన్నమాచార్య కీర్తనలు, అదేవిధంగా మహాగణపతికి సంబంధించినటువంటి పాటల్ని మాత్రమే పెట్టాలి. కేవు కేక అనేటువంటి పాటలు, ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 అనే పాటలు, అంటావా మామ, అంటావా మామ అనేటువంటి పాటలు, ఈ పిచ్చి పిచ్చి పాటలన్నీ కూడా గణపతి మంటపాల దగ్గర పెట్టినట్లయితే మహాగణపతి అక్కడ ఉండడు, ఆయన అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మీరు పూజ చేసినా కూడా ఎటువంటి ఫలితము ఉండదు. చిన్నపిల్లలు తెలియకుండా గణపతి మంటపాల దగ్గర ఇటువంటి భూతు పాటలు పెడుతూ ఉంటే పెద్దవాళ్ళు మీరు వెళ్ళి వాళ్లకు నచ్చజెప్పండి. ఇటువంటి పాటలంతా పెట్టేటట్లయితే మీరు వెంటనే గణపతిని ఇక్కడ నుండి తీసేసేయండి అని చెప్పి మీరు కొంచెం గట్టిగా చెప్పినట్లయితే వాళ్ళు మారుతారు, వింటారు. తప్పకుండా 1-2 సార్లు మీరు చెప్పండి. ఎందుకంటే మన దేవీ దేవతల్ని, మన సాంప్రదాయాన్ని మనమే పరిరక్షించుకోవాలి. తెలియనటువంటి పిల్లలకు మనము నచ్చజెప్పాలి. ఇది చాలా ముఖ్యం. ముఖ్యంగా మహాగణపతి మంటపాల దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని ఏర్పాటు చేయండి, భరతనాట్యాలు ఏర్పాటు చేయండి, హరికథలు, ప్రవచనాలు ఇటువంటివి ఏర్పాటు చేయండి. చక్కగా అక్కడ భరతనాట్యం ఆడుతూ ఉంటే అందరూ వెళ్ళి కూర్చొని చూడండి, సంగీతం పాడుతూ ఉంటే చక్కగా వినండి, హరికథ చెబుతూ ఉంటే చక్కగా వినండి, గోవిందనామ సంకీర్తన చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలకు భగవద్గీత కాంపిటీషన్ పెట్టండి. ఎవరైతే భగవద్గీతలో ఎక్కువ శ్లోకాలు చెబుతారో వారికి ప్రైజులు ఇవ్వండి. అప్పుడు అందరి పిల్లలు కూడా భగవద్గీత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మనము ఎక్కువ శ్లోకాలు నేర్చుకొని చెప్తే మనకు ప్రైజ్ ఇస్తారని చెప్పి అప్పుడు మన సనాతన ధర్మము అనేది వర్ధిల్లుతుంది. మన పిల్లలకు భగవద్గీత అంటే ఏమో అర్థమవుతుంది. కొంతమంది దుర్మార్గులైతే ఈ వినాయక చవితి మంటపం దగ్గర ధూమపానం చేయడము, గుట్కాలు వేసుకోవడము, మద్యపానం చేయడము ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. అలా చేసినట్లయితే మహాగణపతి ఆగ్రహానికి గురవుతారు. మహాగణపతి శపిస్తాడు, మీకు జీవితాంతము విఘ్నాలు, కష్టాలే కలుగుతాయి. కాబట్టి గణపతిని మనం మంటపంలో ప్రతిష్టాపన చేసినప్పుడు చాలా భయభక్తులతో మనం నడుచుకోవాలి. ముఖ్యంగా వినాయక చవితి మంటపాల దగ్గర విద్యాదానం చేయండి. అంటే పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు ఇటువంటివి పంచండి. ఆయన విద్యా గణపతి. మీకు, మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధుల్ని ప్రసాదిస్తాడు ఆయన. ఎవరన్నా పేద విద్యార్థులు ఉంటే వాళ్లకు పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు ఇటువంటివి వినాయకుడి సన్నిధానంలో కొనివ్వండి. అదేవిధంగా వినాయకుని సన్నిధానంలో అన్నదానం చేయండి, మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.